హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక కోడి ఉంది. ఆ కోడి ప్రతిరోజు సాయంత్రం ఒక చెట్టు మీద కూర్చొని అలాగే నిద్రపోతూ ఉండేది. పిల్లలు, దానికి ఉన్న అలవాటు ఏంటంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలి కదా. పొద్దున్న లెగగానే కోడి కూస్తుంది కదా, అందుకని అది ఎర్లీగా పడుకోవడానికి చెట్టు మీదకి వెళ్ళి చక్కగా పడుకుందామని రెడీ అయిపోతూ ఉంది. పిల్లలు, ఇంతలో ఆ చెట్టు మీద ఉన్న కోడికి ఏదో ఒక యానిమల్ తన దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది. అరే, తోక కనిపిస్తుంది ఏంటి, ఎవరు వస్తున్నారు అబ్బాయి ఇటు అని అలాగే చూస్తే ఇంకెవరు, జిత్తుల మారి నక్క. అమ్మో, ఫాక్స్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. ఫాక్స్కున్న ఒక లక్షణం ఏంటంటే కన్నింగ్ నేచర్. అంటే ఏదో ఒక ట్రిక్కీగా తోటి యానిమల్స్ని మోసం చేయడం ఈ నక్కకున్న స్వభావం. అందుకే ఎవరైనా కన్నింగ్గా ఉంటే వాళ్ళని ఏమంటారంటే నక్క అని పిలుస్తారు కదా పిల్లలు. మరి ఈ నక్క కూడా కోడితో మాట్లాడదామని అలా వచ్చి హాయ్ ఫ్రెండ్, బాగున్నావా అని పిలిచింది. పిల్లలు, ఈ కోడికి అసలే లోపల భయం అవుతుంది. అమ్మో, ఏం మాట్లాడడానికి వచ్చింది, అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చింది అని చెప్పి హాయ్, బాగున్నాను, ఏంటి చెప్పు అని పైనుంచి కోడి కింద ఉన్న నక్కతో మాట్లాడుతుంది. హే ఫ్రెండ్, నీకు తెలీదా, ఈరోజు మన ఫారెస్ట్లో ఉన్న నైబర్ యానిమల్స్ అన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ మీటింగ్లో ఇక నుంచి మనం ఎవరితో పోరాటం చేయొద్దు, అందరం కలిసి ప్రేమగా ఉండాలి, ఎక్కడ ఎవరితో ఫైటింగ్ చేయొద్దు, ఏ యానిమల్ మరొక యానిమల్ని తినకూడదు, మనందరం కూడా ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని మాట్లాడుకుంటున్నాయి. కోడి, నీకు తెలీదా అంటే కోడి అనింది, అయ్యా నాకు తెలీదు, నిజమా, ఇంత గుడ్ న్యూస్ చెప్తున్నావు, అవునా అని చెప్పి కోడి ఆశ్చర్యంగా ఆ నక్క వైపు చూస్తుంది. అప్పుడు నక్క అనింది, అందుకే కోడి, ఇక్కడ నుంచి నేను నీకు ఏ హామ్ చేయాలని అనుకోవట్లేదు, నీకు ఒక మంచి హగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఒక్కసారి నువ్వు కిందికి వస్తే చాలు, ఐ రియల్లీ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, మరి వస్తావా అని అడిగింది. పిల్లలు, నక్క పైనున్న కోడి అనుకుంది, అమ్మో అసలే ఇది ఫాక్స్, అందులో కన్నింగ్ ఫాక్స్, ఏమి ట్రిక్ ప్లే చేసి ఈ చెట్టు మీద నుండి నన్ను కిందికి తెప్పించి ఎలాగైనా సరే నన్ను తినేయాలని ప్లాన్ వేస్తుంది అని అర్థమైపోయి ఈ కోడి అనింది, అవునా, ఖచ్చితంగా వస్తాను, కానీ ఒక్క నిమిషం ఆగు, అరే అక్కడ నాకు ఎవరో కనిపిస్తున్నారు, ఓ చాలా ఉన్నాయి, 1 2 3 4 5, హే ఎన్ని అంటే అప్పుడు కిందున్న నక్క అంటుంది, చెప్పు చెప్పు ఏం కనిపిస్తున్నాయి అని. కిందున్న నక్క కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. పిల్లలు, అప్పుడు పైనున్న కోడి అంటుంది, పెద్ద పెద్ద డాగ్స్ వస్తున్నాయి, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని వస్తున్నట్టున్నాయి, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ పెద్ద పెద్ద డాగ్స్ అన్నీ మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తున్నాయి అనుకుంటా, ఏ రండి రండి ఇక్కడికే రండి అని పిలుస్తూ ఉంది. పిల్లలు, ఈ కోడి కిందున్న నక్క ఈ మాట ఎప్పుడైతే వినిందో, అమ్మో బాబోయ్, ఇక్కడ గనుక నేను ఒక్క నిమిషం ఉన్నాను, ఆ పెద్ద పెద్ద డాగ్స్ అన్నీ వచ్చి నా మీద ఫైటింగ్ చేసి నన్ను కరుస్తాయేమో అని అక్కడున్న ఆ పెద్ద పెద్ద యానిమల్స్కి భయపడి ఇక్కడున్న నక్క అంటుంది, ఓకే ఓకే ఖచ్చితంగా నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇప్పుడు నాకు పని ఉంది, ఏమనుకోవద్దు, నేను కొంచెం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని అంటుంటే, ఆగు ఆగు నక్క, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి దోస్తు చెప్పడానికి వస్తున్నట్టున్నాయి, ఏంటి వెళ్ళిపోతున్నా, ఒక్క నిమిషం ఆగు, అవి నీతో మాట్లాడాక అప్పుడు నేను కిందికి వస్తానులే అని చెప్పింది. పిల్లలు, అమ్మో నక్క అనుకుంది, నేనే అంటే నాకంటే నువ్వు ఇంకా చాలా తెలివిగా ఉన్నావు, ఈ ఏరియాలో నేను ఉండను బాబోయ్, అమ్మో పెద్ద పెద్ద డాగ్స్ వస్తున్నాయంట, నన్ను హామ్ చేస్తాయేమో, సారీ నాకు అర్జెంటుగా పని ఉందని పరుగో పారిపోయింది. పిల్లలు, నక్క. అప్పుడు కోడి అనుకుంది, థ్యాంక్ గాడ్, ఎలాగోలాగా ఆ ట్రిక్కీ ప్లాన్ల నుంచి నేను చాలా సేవ్ అయ్యాను అని. మరి కోడి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజమే కదా పిల్లలు, చాలాసార్లు మనల్ని కూడా మోసం చేయాలని, మనల్ని ఏదో ఒక ట్రాప్లో ఇరికించాలని ఎంతోమంది మనల్ని ప్రయత్నం చేస్తారు. మనుషులు మంచి వాళ్ళే, కానీ సాతానుగాడు మనల్ని పడేయడానికి చాలామందిని ఉపయోగించుకొని ట్రిక్కీగా వాడు మోసం చేస్తాడు. పిల్లలు, అలాంటి మోసాన్ని మనం చాలా వైజ్గా ఆ కోడిలాగా పసిగట్టాలి పిల్లలు, లేకపోతే మనం పడిపోయే ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఎంత వైజ్గా ఉన్నాడో ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లలు, మీలో అందరికీ
రాజైన దావీదు గురించి తెలుసు కదా. ఒకరోజు రాజైన దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు తనతో ఉన్న కొంతమంది వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి, రాజుగారు రాజుగారు మీకు ఒక సాడ్ న్యూస్ చెప్పాలి అని అన్నారు పిల్లలు. అవునా, సాడ్ న్యూసా, ఏం జరిగింది అని అంటే, రాజుగారు మీ కొడుకైన అబ్షాలోము మీకు వ్యతిరేకంగా నేనే కింగ్ని అని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ప్రజలంతా అబ్షాలోముకు జై, అబ్షాలోమే ఈ రోజు నుంచి మా రాజు అని అందరూ చెప్తున్నారు. రాజు, ఇప్పుడు మనకి డేంజర్, ఇక్కడ కనుక మీరుంటే ఏమాత్రం సేఫ్ కాదు, అర్జెంటుగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, నిజమే కదా అని రాజైన దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి అక్కడ నుండి చెప్పులు లేకుండా పరిగెత్తుతూ పారిపోతా ఉన్నాడు. ఎందుకంటే రాజుగా నిలబడిన వాడు ఎవరో కాదు, తను ప్రేమించే తన కుమారుడైన అబ్షాలోమే. అమ్మో, అబ్షాలోము వస్తే నన్ను చంపేస్తారేమో అని తన కొడుకుకు భయపడి రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. రాజు వెనుక చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ రాజుతో పాటు బయలుదేరి వస్తున్నారు. మీరందరూ నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు అని అంటే, రాజా మాకు మీరు కావాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మాకు కావాలి రాజా అని చెప్పి ప్రజలందరూ రాజు వెనక వస్తూ ఉన్నారు పిల్లలు. అప్పుడు అందులో ఒకరు చెప్పారు, రాజా మన టీంలో అహీతోపేలు లేడు, ఈ అహీతోపేలు రాజైన అబ్షాలోం దగ్గర ఉన్నాడని చెప్పారు పిల్లలు. ఆ మాట ఎప్పుడైతే దావీదు విన్నాడో చాలా భయమేసింది పిల్లలు దావీదు రాజుకు. ఎందుకో తెలుసా, అహీతోపేలు ఏదైనా ఒక ఆలోచన చెప్తే అది దేవుడి నుండి వచ్చినట్లుగా ప్రజలు భావించేవాళ్ళు, అంత జాగ్రత్తగా అతని మాటలు వినేవాళ్ళు. అలాంటి వ్యక్తి అబ్షాలోం దగ్గర ఉన్నాడంటే ఖచ్చితంగా దావీదుకు ఏదైనా హామ్ జరిగే అవకాశం ఉంది. అయ్యో ప్రవ్వా, అహీతోపేలు అక్కడ ఉన్నాడా అని చాలా బాధపడుతుంటే అప్పుడే ఒక వ్యక్తి దావీదు దగ్గరకు వస్తాడు. రాజా నేను నీతో వస్తాను రాజా అని హుషై అనే ఒక అంకుల్ దావీదుతో రావడానికి బయలుదేరతాడు. అప్పుడు దావీదు రాజు అంటాడు, హుషై నువ్వు నాతో రావద్దు హుషై, నాకు ఒక్క చిన్న హెల్ప్ చేయాలి. అదేంటంటే అబ్షాలోం దగ్గర నువ్వు ఉండు, నాకు సపోర్ట్ చేయి, ఏదైనా నాకు హామ్ జరుగుతుందని అనిపించినప్పుడు తప్పకుండా నువ్వు అక్కడుండి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్లీజ్ నాతో రాకు, అక్కడే ఉండి హెల్ప్ చేయవా అని అన్నప్పుడు హుషై మరి ఒప్పుకొని ఆ మాట విని మరి అబ్షాలోం రాజు దగ్గరికి వెళ్తాడు పిల్లలు. వాళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేసుకుంటా ఉంటారు, దావీదు రాజుని ఎలా చంపాలా అని, ట్రిక్కీగా అతన్ని ఎలా పట్టుకోవాలా, ఎలాగ అతన్ని చంపాలని ప్లాన్ చేస్తున్న టైంలో అక్కడ అహీతోపేలు ఒక ఆలోచన చెప్తాడు. రాజా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు మీ డాడీ చాలా వీక్గా ఉంటాడు, ఎలాగైనా సరే దొరికిపోతాడు, ఇప్పుడే మీ డాడీని వెంటబడి అతన్ని చంపేస్తే మన ప్లాన్ సక్సెస్ అయిపోతుంది, మీ డాడీ వెనకాలన్న ప్రజలందరూ మనతో వచ్చేస్తారు అని చెప్పాడు పిల్లలు. వెంటనే హుషై ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కదా, అమ్మ ప్రవ్వా ఒకవేళ ఈ ఆలోచన కనుక జరిగితే డేవిడ్ కింగ్కి హామ్ జరుగుతుంది, తన ప్రాణాన్ని తీసేసే ప్రమాదం ఉంది, ప్లీజ్ ప్రవ్వా నాకు ఒక్క ఆలోచన ఈ ప్రవ్వా అని చిన్న ప్రేయర్ చేసుకొని అప్పుడు హుషై నిలబడి అంటాడు, అబ్షాలోము రాజా ప్రతిసారి అహీతోపేలు గారు మంచి ఆలోచనలే చెప్తారు, ఎందుకో ఈసారి కొంచెం కరెక్ట్గా చెప్పినట్టు అనిపించట్లేదు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీ డాడీ ఎంత స్ట్రాంగో తెలుసా, ఎలుగు బంటిని చంపాడు, సింహమును చంపాడు, పెద్ద గొల్యాతునే చంపేశాడు, అంత స్ట్రాంగ్ ఉంటాడు, అలాంటి మీ డాడీ దగ్గరకు అంత వీక్గా వెళ్ళిపోతామా, మన ఆర్మీని బలపరుచుకొని చాలామందిని ప్రిపేర్ చేసుకొని వెళ్తే కానీ మనం గట్టిగా అటాక్ చేయడానికి అవ్వదు అని చెప్పి ఆలోచన చెప్పినప్పుడు వెనక ఉండి ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభా ప్లీజ్ ప్రభా ఈ ఆలోచన మరి అబ్షాలోము తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభా అని ప్రేయర్ చేసుకుంటా ఉంటే అప్పుడు అబ్షాలోము అంటాడు, కరెక్టే ఈసారి ఎందుకో అహీతోపేలు నువ్వు చెప్పిన ఆలోచన కరెక్ట్గా అనిపించట్లేదు, హుషై యు ఆర్ రైట్, నువ్వు కరెక్ట్గా చెప్పావు అని హుషైను మెచ్చుకుంటాడు పిల్లలు. ఇదంతా గమనిస్తున్న అహీతోపేలుకు ఎంత బాధ అనిపిస్తుందంటే, నా ఆలోచన కాదని అహీతోపేలు ఆలోచన తీసుకుంటాడా అని చాలా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇల్లంతా చక్కబెట్టుకొని చచ్చిపోతాడు పిల్లలు. హుషై చెప్పిన ఆలోచన అబ్షాలోము రాజు తీసుకొని ఆ రోజు దావీదును చంపకుండా ఆగిపోతాడు పిల్లలు. ఈ లోపల దావీదు తన సైన్యాన్ని బలపరుచుకుంటాడు. ఆ రోజు దేవుడు హుషై ద్వారా దావీదు ప్రాణాన్ని కాపాడాడు.
పిల్లలు, ఎంతోమంది ట్రిక్కీగా మనల్ని పడేయాలని ట్రై చేస్తున్నప్పుడు నిజంగా దేవుని సహాయం లేకపోతే మనం ఈజీగా పడిపోతాం. కానీ ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారు ఖచ్చితంగా బలంగా స్థిరంగా నిలబడగలరు. చూసాం కదా, దావీదు రాజు ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు హుషైని వాడుకున్నాడు. అహీతోపెలు ఏదో ఒక ట్రిక్కీ ఆలోచన చెప్పి దావీదును చంపేయాలనుకున్నాడు. కానీ దేవుడు హుషైని పంపించి ఎంత అద్భుతంగా దావీదు ప్రాణాన్ని కాపాడాడు కదా. మరి ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, నక్క కోడిని చంపేయాలని ట్రిక్కీగా కిందికి తెచ్చాలని అనుకుంది, కానీ కోడి చాలా తెలివిగా మాట్లాడి తన ప్రాణాన్ని దక్కించుకుంది. అలాగే దావీదు ప్రాణాన్ని తీసేయాలని అహీతోపెలు ఎన్నో ఆలోచనలు ఇచ్చాడు, కానీ హుషై దేవుని సహాయంతో దావీదు ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు. దావీదు ప్రాణాన్ని కాపాడుకోవడానికి హుషైని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మనకు కూడా దేవుని జ్ఞానం కావాలి. అపవాది మనలో ఉన్న దేవుని ప్రేమను, పరిశుద్ధతను, దేవునితో మనకున్న స్ట్రాంగ్ రిలేషన్ను వాడు డిస్టర్బ్ చేయాలని లోకంలో ఉన్న రకరకాల పాపాలను, చెడు వీడియోస్ను, బ్యాడ్ హ్యాబిట్స్ను, బ్యాడ్ ఫ్రెండ్స్ను మనకు పరిచయం చేస్తుంటాడు. అలా చేస్తే దేవుని నుండి మనం దూరం అయిపోతామని వాడు చాలా ప్లాన్డ్గా మన దగ్గరకు వస్తాడు. అయితే చిల్డ్రన్, బీ వైజ్. దేవుని స్వరమేదో అపవాది స్వరమేదో మనం గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా మనం అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక చెల్లి, తమ్ముడు, ఈ రోజు నుంచి ఈ లెసన్లో మనం నేర్చుకున్నట్లుగా అపవాది ఎవరో తెలుసుకొని తెలివిగా సమాధానం చెప్పడం ఈ రోజు నుంచి నేర్చుకుందాం. మరి ఆ జ్ఞానం మనకు కావాలంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయాలి. మరి మనం కూడా యేసయ్యని అడుగుదామా? యేసయ్య, అపవాది నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా అపవాది ప్లానే అని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా, అందులో నుండి నన్ను కాపాడు ప్రభువా అని అడుగుదామా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నక్క చేస్తున్న కపటపు ఆలోచనను కోడి ఎంత తెలివిగా తప్పించుకుందో, అలాగే మరి దావీదు ప్రాణాన్ని తీయాలని ప్లాన్ చేస్తున్న అహీతోపెలు నుంచి హుషై ఎంత చక్కగా వైజ్గా ఆన్సర్ ఇచ్చి మరి దావీదు ప్రాణాన్ని ఎలా కాపాడాడో, మా లైఫ్లో కూడా అపవాది మమ్మల్ని పాడు చేయాలని, మా జీవితాన్ని నీ నుండి దూరం చేయాలని వాడు చేస్తున్న ప్రతి ట్రిక్కీ ఆలోచనలన్నిటిలో నుండి తెలివిగా తప్పించుకునే కృప ప్రతి చెల్లికి తమ్ముడుకు అనుగ్రహించమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని ప్రత్యేకంగా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? రోమా 12:9. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండడి. రోమన్స్ 12:9. మరోసారి నేర్చుకుందామా? రోమా 12:9. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. రోమా 12:9. ఓకే చిల్డ్రన్, ఇతరులకు కూడా ఈ ప్రోగ్రామ్ బ్లెస్సింగ్గా ఉండటానికి మీరు కూడా మీ ఫ్రెండ్స్కు ఈ ప్రోగ్రామ్ను షేర్ చేయండి. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.